అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో ఉన్న ఆత్మబంధువులందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతంగా జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్ స్వాధ్యాయం చేసుకుంటున్నాం. ఈరోజు ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకు అందించడానికి లలిత మేడం గారు ఇచ్చేవారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ధ్యాన శాస్త్రాంగ వందనాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ వింటూ వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సెషన్లోకి వెళ్ళిపోదాం. మనది ఏంటంటే జీవాత్మ ప్రపంచ నియమాలు. నిన్న ఎక్కడ దాకా వచ్చామంటే మనము ఈ రతు విస్పి అట్లా ఇద్దరు కొడుకులు కార్ యాక్సిడెంట్ లో చనిపోవడము, వాళ్ళు అక్కడ వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట. అయితే మనము నిన్న ఎక్కడ మన నిజ నివాసం వరకు చెప్పుకున్నాం కదా. మన నిజ నివాసం అనేది ఏంటి అనేది అక్కడ దాకా వచ్చాం. 7 ఆవరణలు. 7 ఆవరణలు అనేవి ఎలా ఉంటాయి, ఒక్కొక్క ఆవరణ ఎలా ఉంటుంది అనేది మొత్తం అంతా కూడా నిన్నంతా మనము చెప్పుకున్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగామంటే నిజ నివాసం అంట. నిజంగా అసలు మన నివాసం ఎక్కడ, ఏంటి, అదేంటో ఎలా ఉందో ఏంటో చూసుకున్నాం. 22వ తారీఖు అనమాట, ఏప్రిల్ 1981 సంవత్సరం. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమం ఈ మధ్యలో మాట్లాడతారంట వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిల్లలతోటి. అదే ఆవిడ ఈ బుక్ రాస్తున్నారనమాట. అయితే మనము ఇప్పుడు ఇవాళ ఏంటంటే మన నిజ నివాసం అంటే ఏంటో చూద్దాం. మరి నిజ నివాసం ఏంటో ఏంటంటే, భూలోకాన్ని విడిచిపెట్టి ఆత్మలోకం చేరడం మంచిదని మనందరికీ తెలుసు. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళి స్వర్గం ఉంటుంది, అక్కడ బాగుంటుందని అవన్నీ కూడా మనందరికీ తెలుసు అంటాం. ఆత్మలోకమే మన అసలైన నివాసం. భూలోకానికి కొంతకాలం పాటు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం, తిరిగి వచ్చేస్తాం. ఇల్లు అంటే ఏంటి, అక్కడ అనమాట మన నిజ నివాసం. అయితే అనుభవం సంపాదించుకోవడానికి భూలోకానికి వెళ్తాం. భూలోకం అనేది ఒక పాఠశాల. ఇక్కడ మనం నేర్చుకొని అనుభవం సంపాదించి మళ్ళీ మళ్ళీ మనం ఉన్నత స్థలానికి చేరడానికి మన ఆత్మలను చిత్రీకరించుకుంటాం అనమాట, పవిత్రీకరించుకొని మళ్ళీ మనందరం కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట పైనకి వెళ్ళిన తర్వాత. అయితే భూలోకంలో వారికి తమ అసలైన నివాసం ఆత్మలోకం గురించిన స్మృతి ఉండదట. దీనికి సంబంధించిన ఆత్మలోకం సంబంధించిన స్మృతి అంటే గుర్తు ఉండదంట. ఒకవేళ మనకు ఆ జ్ఞాపకం ఉంటేనంట మన భూలోకంలో ఉండడానికి అసలు ఎవరూ ఇష్టపడమంట. అయితే అక్కడ ప్రియమైన వారిని చక్కగా అక్కడ అందరూ ఉంటారనమాట. మన రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు మన కోసం ఎదురు చూస్తూ. కాబట్టి ఆ అసలైన మన ఇంటిని మన ప్రియమైన వారిని అందమైన ఆత్మలోకం గురించి జ్ఞాపకం లేకుండా చేశారంట. ఎందుకు జ్ఞాపకం లేకుండా చేశారు? అవన్నీ ముందే తెలిస్తే మనం ఇక్కడ ఉండము. మన లైఫ్ పర్పస్ మనం వచ్చిన పని పూర్తి చేయమన్నమాట. ఇంకా అక్కడి నుంచి అసలు రావడానికి ఇష్టపడం, ఇక్కడ ఉండడానికి అసలు ఇష్టపడమంట. అందుకని భగవంతుడు మనకి గుర్తు లేకుండా చేశాడంట. ఒకవేళ ఆత్మలోకం గురించిన జ్ఞాపకం కనుక ఈ భౌతిక లోకవాసుల్లో ఉంటే గనక భూలోకంలో ఉండడానికి ఇష్టపడరు అని ఆ దేవుడికి తెలుసు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, దేవుడు ఆ జ్ఞాపకాన్ని లేకుండా చేశాడట. అందుకని కానీ మీ ఆధ్యాత్మిక మనసు దీనిని ఉపచేతనాత్మక మనసు అని అంటారని నేనంతా చెప్పుకున్నాం కదా. మళ్ళీ దానికి కొనసాగింపు అనమాట ఇది. దీనికి మాత్రం ఆత్మలోక స్మృతి ఉంటుంది, ఉపచేతనాత్మక మనసుకి ఉంటుందట. కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది కూడా ఆ భౌతిక మనసు అనేది స్మృతిని కలిగి ఉండదు అనమాట. అందుకని మనకేమీ తెలియదు. లోపల మాత్రం అంతరంతరాల్లో మనకు అన్నీ తెలుసు. అది ధ్యానం చేసుకొని జాగ్రత్త పరుచుకుంటేనే అది మళ్ళీ మనకే స్మృతిలోకి వస్తుందని చెప్తున్నారు. భూలోకంలోని ఒక వ్యక్తిలో ఉపచేతనాత్మక మనసు నిద్రాణంగా ఉంటే గనక ఆ వ్యక్తికి దైవం నిర్దేశించిన నియమాలేమీ తెలియవు అని చెప్తున్నారు. భూలోకంలోని వ్యక్తులు మరీ చెడుగా మారిపోతున్నారంట. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు మీ ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పాలని మా కోరిక అని చెప్తున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని సన్మార్గంలో నడిచే ధైర్యాన్ని మనం అందరం పెంపొందించుకోవాలని చెప్తున్నారు. ఇదంతా మనకి ఎవరు చెప్తున్నారు?
విస్పి మరియు రతు అనే ఇద్దరు అబ్బాయిలు అన్నమాట. వాళ్ళ అమ్మగారికి చెప్తున్నారు ఈ బుక్ రాయమని, జీవాత్మ ప్రపంచ నియమాలు. అయితే 23వ తారీఖు అన్నమాట, ఏప్రిల్ నెలలో 23వ తారీఖు వచ్చాం 1981లో. ఆ సంవత్సరంలో జరిగింది అనమాట ఇది. అయితే ఇంకేం చెప్తున్నారు వాళ్ళు, భూలోకంలోనంట దీని పేరేంటే భారమైన బ్రతుకులు. హెడ్డింగ్ పేరు భారమైన బ్రతుకులు. భూలోకంలో సదాత్మలు ఎక్కువగా కష్టపడుతూ చెడు ఆత్మలు సుఖంగా ఉండడం చూస్తాం, అంతే కదండి. మంచిగా ఉన్న వాళ్ళేమో కష్టపడుతూ ఉంటాం. అది ముఖ్యంగా మన పెరువడ మాస్టర్లకే తెలుసు ఆ విషయం, మరీ ముఖ్యంగా. మంచి కోసం పాటుపడే వాళ్ళందరికీ ప్రతి క్షణం పరీక్షలే, కష్టాలే ఉంటాయంట. దేవుడు చేసే న్యాయం ఇదేనా అని బాధపడుతూ ఉంటామంట. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. నిజంగా ప్రతి అక్షరము సత్యమే ఇందులో. భూలోకంలో అంట సదాత్మలు ఎక్కువ కష్టపడుతూ ఉంటారట, మంచి పనులు చేసేవాళ్ళు సదాత్మలు అంటే. చెడు ఆత్మలేమో సుఖంగా ఉంటామంట. ఇదేం దేవుడు న్యాయం రా బాబు అనుకుంటామంట అందరం. అయితే ఇదేనా మరి అసలు దేవుడు చేసే న్యాయం అనేసి అందరం అనుకుంటాం కదండి. చూడు మనం మంచి చేస్తాను, మీ ఇన్ని కష్టాలు ఉన్నాయి, దేవుడికి దయలేదు, ఇదేనా దేవుడి న్యాయం అని అనుకుంటాం కదా. అది అలా బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటామని చెప్తున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సదాత్మలకు అన్ని రకాల శిక్షణ అభ్యాసం అవసరమంట. సదాత్మలు అంటే మంచి పనులు అన్ని చేసేవాళ్ళు అనమాట, ప్రతి మేలు చేసేవాళ్ళు, తన స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా చక్కగా సత్యంలో జీవిస్తూ ఎంతసేపు ఆ యొక్క లోక కళ్యాణం కోసం పాటుపడేవాళ్ళు అనమాట, మంచి పనులు చేసేవాళ్ళు. అయితే దాన్ని తిరిగి ఆశించకుండా ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని సదాత్ములు అని మనం ఎపిసోడ్లో చెప్తున్నాం. అయితే వీళ్ళంట ఏం అవసరం అంటే వీళ్ళందరికీ ఎందుకు అలా బాధపడతారట వీళ్ళు సదాత్మలు, ఎందుకంటే వాళ్ళకంట అలాంటి రకరకాల శిక్షణ అవసరమట, అభ్యాసం అవసరమంట. దానికోసం వారు బాధపడాలట, వేరే దారేం లేదంట. చూడండి ఎంతలా చెప్తున్నారు, బాధపడ తీరాల్సిందేనంట. సదాత్మలకు అన్ని రకాల శిక్షణ అభ్యాసం అవసరము, దీనికోసం వారు బాధపడాలి. అప్పుడే ఉన్నత స్థాయికి ఎదగగలరు. భూలోకంలో పాపాత్మ కలిగిన వారికి ఎంతగా విజయం లభిస్తే వారు అంత లోతైన నరకానికి పోతారట. చూడండి అసలు ఇదేమి న్యాయం అండి అసలు నిజంగా. భూలోకంలో అంటండి ఎంత విజయంగా సాధిస్తారట వాళ్ళు అంత నరకానికి పోతారండి. అంటే మనకు అలా కనపడతారు, అన్నిట్లో గెలిచినట్టు, హ్యాపీగా ఉన్నట్టు, హ్యాపీగానే ఉంటారు. ఒకళ్ళని బాధ పెట్టి వీళ్ళు హ్యాపీగా ఉంటారు. చూడు అసలు వీళ్ళు ఎంత, అసలు కొంచెం కూడా ఇది లేదా, ఎంత ఇదిగా ఉంటున్నారు అంటే ఇక్కడ ఎంత హ్యాపీగా ఒకళ్ళని బాధ పెట్టి ఉంటారో అక్కడ అంత నరకం అనిపిస్తారట వాళ్ళు. చూడండి దీనికి మరో మార్గం లేదంట. వాళ్ళు చూడండి ఇంకొకసారి చెప్పుకుందాం, భూలోకంలో పాపాత్మ కలిగిన వారికి ఎంత విజయం లభిస్తే వారు అంత లోతైన నరకానికి పోతారు. దీనికి మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, ఆత్మలోకానికి చేరవలసిందే. మరి అందువల్ల భూలోకంలో చెడ్డవారికి లభించే విజయం ఎంత గొప్పదైతే వారు ఆత్మలోకానికి వచ్చిన తర్వాత ఉండే అనుభవం ఎంతో దయనీయంగా ఉంటుందంట. వాళ్ళకి అక్కడ మామూలుగా ఉండదట, దయనీయంగా ఉంటుందంట. అక్కడ మంది వింటాం కదా మనం, అక్కడ ఎలా ఉంటే మనకి ఎందుకు, చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటే మనకి, ఇక్కడ హ్యాపీగా ఉందాం, ఇక్కడ ఒకళ్ళు బాధ పెట్టేసి మనం ఆనందంగా ఉందాం. వాళ్ళ బాధ వీళ్ళకి ఆహారం అనమాట. తిండి తినపోయినా పర్లేదు, వాళ్ళకి వంట పట్టదు, ఒకళ్ళని బాధ పెడితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అదే వాళ్ళకి ఆహారం. కాబట్టి వాళ్ళు అంత దయనీయంగా ఉంటారంట అక్కడ చాలా. అదంతా ఇక్కడ ఆలోచించరు వాళ్ళు, ఎందుకంటే ఆ స్మృతి ఉండదు కాబట్టి. అసలు నిజంగా చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. అసలు ఆత్మలోకానికి చేరాల్సిందే, చాలా దయనీయంగా ఉంటుందంట. పాపాత్మ గలవారు ఇతరులకు హాని చేస్తూ విజయం సాధిస్తుంటే వారిని చూసి జాలిపడండి. చూడండి ఎదుటి వాళ్ళని అలా బాధ పెడుతూ హింసిస్తూ ఉంటారంట, వాళ్ళని చూసి జాలిపడాలంట మనం. వాళ్ళతో ఎలా ఉండాలంట, వారు ఖచ్చితంగా అత్యంత కింది ఆవరణలకు వెళ్ళి కష్టాలు పడతారు. అందువల్ల వారిని చూసి ఈర్ష్యపడకండి. చెడ్డ వ్యక్తిలాగా సంతోషంగా ఉన్నాడు అనకండి. వాళ్ళని చూసి హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడరా, ఒకళ్ళని బాధ పెట్టి అని ఈర్ష్యపడద్దట. మళ్ళీ ఇంకేం చేయాలంట, జాలి పడాలంట. మళ్ళీ ఇంకేం చెప్తున్నారు,
సుఖంగా ఉన్నాడు అనకండి అని చెప్తున్నారు చూడండి. అసలు చెడ్డ వ్యక్తి బాగా సంతోషంగా సుఖంగా ఉన్నాడు అని అనకండి. దీనికి మారుగా ఆ వ్యక్తికి ఏది మంచిదో అది చెయ్యమని భగవంతుడిని కోరండి. అతన్ని చూసి ఈర్ష్యపడద్దు, జాలిపడాలట. ఇంత సంతోషంగా ఉన్నాడు చూడరా బాబు అని కూడా అనొద్దంట. దానికి బదులుగా మనం ఏమనుకోవాలంట, భగవంతుని ఏమని ప్రార్థించాలంట, వీళ్ళకి ఏది మంచిదో అది చెయ్యండి, వీళ్ళు ఎదగడానికి ఏది మంచిదో అది చెయ్యండి అని కోరుకోవాలట మనం అలాంటి దుష్టాత్మల గురించి. మీ లోకంలో మనిషి చనిపోయి తీరవలసిందే, అత్యంత నిమ్న ఆవరణకు చేరి ఎన్నో యుగాలు దుర్భరంగా బాధపడాల్సిందే. చూడండి, మీ లోకంలో మనిషి చనిపోయి తీరాల్సిందే, అత్యంత నిమ్న ఆవరణకు చేరి ఎన్నో యుగాలు దుర్భరంగా బాధపడాలంటండి. చూడండి, ఇక్కడేమో ఏమీ తెలీదు, మనకేమో అస్సలేమీ తెలీదు. ఏమనుకుంటాం, ఎంత కష్టపెడుతున్నారో, ఎంత బాధపడుతున్నారు, మనం బాధపడతాం, మనకు ఆ బాధ అవసరమేనట, మనం బాధపడాలంట. ఎక్కడ ఎంత బాధపడితే అక్కడ అంత స్వర్గం అట, ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటే అక్కడ అంత నరకం అంట. ఇదేంటో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు దైవ న్యాయం అనేది ఏది ఉండదని మీరు అనవద్దు, దైవ న్యాయం అనేది ఏది ఉండదని మీరు అనవద్దు. దుష్టాత్మలు ఒక పరిమితిని దాటితే మరింత ఎక్కువ కష్టపడతాయి. వాళ్ళకున్న దైవాలు ఏదైతే నిర్దేశించాడో ఆ పరిమితిని దాటి గనక దుష్టాత్మలు ఏదైనా చేస్తే ఏమవుతారంట, మరింత ఎక్కువ కష్టపడతారట. అత్యంత నిమ్న ఆవరణ అంటే చిమ్మ చీకటితోటి తేమ, చల్లదనం, బండరాళ్ళు మీద అంతటా పాకే జీవులు. చూడండి అక్కడ ఎలా ఉంటదంటే, నిమ్న ఆవరణ ఎలా ఉంటుందో చూడండి, ఇంత భయంకరంగా. ఏ చిన్న వెలుగు రేఖ ఉండదట అక్కడ, కొంచెం మంచిని చేసే అవకాశం కూడా ఉండదంట. ఇంకా ఎలా ఉంటుందో చూడండి, ఈ పాప ప్రాణులకు అవయవాలు అవకరంగా ఉండి పాకుతూ ఉంటారటండి. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉంటాయంట, బట్టలు పాతవైపోయి చిరిగి పీలికలైపోయి ఉంటాయంట అక్కడ. వారు సగం మనుషులు సగం జంతువులు, వాళ్ళట సగం మనుషులు సగం జంతువులుగా ఉంటారట. ఈ శిక్షను అనుభవించటానికి మరో మార్గం ఉంది, ఈ శిక్షను అనుభవించటానికి మరో మార్గం ఉందంట. మీరు నిజంగా పశ్చాత్తాపపడితే దేవుడిని మీరు కోరి కోరేది తగినదైతే మీరు పునర్జన్మనిస్తారు. వీళ్ళంట వాళ్ళు పశ్చాత్తాపడితే మాత్రం పునర్జన్మనిస్తారట. బరువులు మోసే జంతువులా కష్టపడతారట ఆ జన్మలో. చూడండి, అంటే కొంచెం అన్నమాట, అలాంటి లేకుండా బాధలు, కొంచెం బరువులు మోసే జంతువులుగా కష్టపడతారట వాళ్ళు. అయితే నిమ్న ఆవరణ కన్నా కొంచెం మెరుగటది. బరువులు మోసే జంతువులా ఉన్నప్పుడు భూలోకంలో గత జన్మలో చేసిన పాపాలు పూర్తిగా గుర్తుంటాయంట. బరువులు మోసే జంతువులుగా పుట్టామట అలాంటి పాపాలు చేసుకుంటే. అయితే వాళ్ళకంటే గుర్తుంటాయంటండి, ఆ బరువు మోసే జంతువులకి ఆ పూర్వజన్మ గుర్తుంటాయంటండి. చూడండి, ఆ అలా బరువులు మోసే జంతువులా ఉన్నప్పుడు భూలోకంలో గత జన్మలో చేసిన పాపాలు మీకు గుర్తుంటాయి, ఆ బరువులు మోసే జంతువులుగా ఉన్నప్పుడు. చేసిన ప్రతి పాపము గుర్తు వచ్చి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారట. ఆ బరువులు మోస్తూ ఉంటాయి ఆ జంతువులు, పూర్వజన్మ పాపాలన్నీ గుర్తుంటాయి, అందుకనే ఇలా జన్మెత్తాము అని గుర్తుంటది. గుర్తుండి ఏం చేస్తారు, ప్రతి పాపము గుర్తొచ్చి పశ్చాత్తాపంతో ఉంటారటండి, కుమిలిపోతూ ఉంటారంట. ఇటువంటి ఆత్మలను పెంపుడు జంతువుల దయతో చూడరట. ఇటువంటి జంతు ఆత్మల్ని పెంపుడు జంతువులాగా దయతో చూడరట, బరువులు మోసే జంతువుల్లానే చూస్తారట. అంటే మనుషులు ఏ ప్రాణిని నిర్దయగా చూడకూడదని అర్థము. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే అంటున్నారు వాళ్ళు, జంతువుల్ని ఏ జంతువుని నిర్దయగా చూడవద్దు అని చెప్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నారంటే, సదాత్మలు పాపం చేయాలని అనుకోరు, పాపాత్మలుగా ఉండడం వారికి ఇష్టం ఉండదు. దీనిని వివరించడానికి మాకు మాటలే రావడం లేదు అని చెప్తున్నాను. చూడండి, సదాత్మలంట పాపం చేయాలనుకోరు, పాపాత్మలుగా ఉండడం కూడా వారికి ఇష్టం ఉండదు. వీరు అసలు దీన్ని వివరించడానికి వాళ్ళకి మాటలే రావట్లేదు అంటండి. వాళ్ళిద్దరికి, ఎవరికి, విష్టికి రతులకి. ఇది చాలా భయంకరంగా ఉంటుందంట. మీకు సాధ్యమైతే పాపాత్మ కలిగిన వారిని బాగుపరిచి వారు మరింత కింది ఆవరణకు పోకుండా చూడండి.
చూడండి, వాళ్ళు ఆల్రెడీ దుష్టాత్మలు, పాపాత్మలు. ఏదన్నా చెప్తుంటే వింటే పర్వాలేదు, విని ఇదంతా వివరించి చెప్పాలంటే వాళ్ళకి వివరించి చెప్పి మరి కింద ఆవరణకు పోకుండా చూడాలంటండి. అసలు బుద్ధి అనేది, జ్ఞానం అనేది వాళ్ళకు ఉండి వింటే మనం చేసే పని అదే కదా. చెప్తూ ఉంటున్నాం, చదువుతూ ఉంటున్నాం బుక్స్ అన్ని. మరి ఎంతమంది దీనిని పట్టుకుంటారో, ఎంతమంది ఆ కింది ఆవరణకు వెళ్లకుండా ఉంటారో తెలియదు. దీని ద్వారా మనము ఎన్నో తెలుసుకోవాలి. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, అన్ని తెలుసుకోవాలి. ఎంత చక్కటి బుక్ అండి, ఎంత వివరంగా ఇచ్చారు ఇక్కడ. మరి ఎంతమంది వింటారో తెలియదు. దయచేసి వాళ్ళలో ఏదన్నా ఎవరి లోపాలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి వాళ్ళ లోపాలు వాళ్ళు సరిదిద్దుకొని, ఆ సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని ఆ భగవంతుడిని కోరండి. మీరు కోరకపోతే ఏ భగవంతుడు, ఏ గురువు మిమ్మల్ని పక్కనే ఉన్నా ఏమీ చేయలేరు. దయచేసి వాళ్ళందరికీ చెప్పే బాధ్యత మీదే అంటున్నారు, సదాత్మలదే అంటున్నారు. మరి ఆ సదాత్మలు చెప్పింది ఎంతమంది వింటారు? పాపాత్మలు, దుష్టాత్మలు తెలియదు కానీ. కాబట్టి చక్కగా ఇది విని, ఈ వీడియోలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ బుక్ చదవండి. ఎవరి దగ్గర లేకపోతే కొనుక్కొని చదువుకోండి. చదువుకోండి. లేదు అంటే ఇలాంటి వీడియోలు చూసి నేర్చుకొని ఆ భగవంతుడి యొక్క ఆ జీవాత్మ నియమాలు ఎలా ఉన్నాయి అనేది, ప్రపంచ నియమాలు ఎలా ఉన్నాయి అనేది ఆ భగవంతుడు ఇందులో చక్కగా చెప్తున్నాడు వీళ్ళ ద్వారా. కాబట్టి అందరూ వినండి, చూడండి, వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ వినండి. రిపీటేషన్ అనేది ఉండాల్సిందే, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సిందే అంటారు పత్రి సార్. కాబట్టి చూడండి ఎంత చక్కగా వాళ్ళంతా కింద వండలో పడిపోకుండా చూడమంటున్నారు. మరి చెడు మార్గాలలో విజయం లభిస్తే కొన్నాళ్ళలోనే వారి పరిస్థితి మరింతగా దిగజారుతుంది అనుకోకండి. చెడు మార్గాల్లో విజయం లభిస్తుంది కదా వాళ్ళకి, కొన్నాళ్ళలోనే వారి స్థితి మరింత దిగజారుతుందని తెలుసుకోండి మీరు అని చెప్తున్నారు. వారేమిటో వారికి చెప్పి వారిని బాగు చేయవలసిన బాధ్యత మీకు ఉంది. చూడండి ఎంత బాధ్యత పెడుతున్నారు ఈ గురువుల మీద. మరి చూడండి ఎంత కష్టపడుతున్నారు. మరి పత్రి సార్ అయితే ఎంత కష్టం అండి అసలు. మనకి చిన్న కష్టం వస్తేనే, ఇంట్లో ఎవరో ఏదో అంటేనే, మన ఏదైనా సిచ్యువేషన్ ఏదైతే మనం తలమునకలు అయిపోయి మైండ్ అసలు పాడు చేసేసుకుంటాం, ఎమోషనల్ ఫీల్ అయిపోతాం, ఎంతో ఇదైపోతాం. మరి ఇంత లోక కళ్యాణ బాధ్యత తీసుకున్న ఈ గురువుల సంగతి ఏంటండి? మరి ఎంత అవమానాలు, ఎన్ని అవమానాలు. కాకపోతే నవ్వుతూ అనుభవిస్తారు. వాళ్ళకి అంత తెలుసు, అతీతంగా మారిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఓకే. మరి వాళ్ళని బాగు చేయండి, బాగు చేయాల్సిన బాధ్యత మీదే, మీదే అని పదే పదే చెప్తున్నారు వాళ్ళు. మరి ఎంతమంది వింటారో తెలియదండి. మరి దయచేసి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. వారితో మంచిగా ఉండి వారిని ఎప్పుడు ప్రోత్సహించవద్దు. వారు ఎంత తప్పు చేస్తున్నారో వారికి చెప్పండి. సరే, ఇప్పుడు ఉన్నారండి, ఎవరన్నా ఏదైనా పొరపాటుగా మాట్లాడతారు, ఏదైనా చెప్తారు, కాదు ఇలా నాయన, అలా కాదు నాయన, ఇలా నాయన అంటే ఎంతమంది వింటారు? నీకే పెద్ద తెలుసులే, పెద్ద చెప్పొచ్చావులే, ఇట్లా అంటే ఇంక వాళ్ళు ఏం చెప్తామండి? ఇక్కడేమో బాధ్యత మీదే, వాళ్ళని బాగు చేసే బాధ్యత మీదే. వాళ్ళకి వివరించి చెప్పండి, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళకి తప్పేంటో వాళ్ళకి వివరించి చెప్పండి అంటే మరి ఎంతమంది వింటారో అనేది నాకు ఊహకు అందట్లేదండి. మరి బాధ్యత అయితే మనందరి మీద ఉందని చెప్తున్నారు వాళ్ళు. దయచేసి ఆ అలాంటి బాధ్యతలో విజయం సాధించాలని వాళ్ళని ఆశీర్వదించమని కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళు వింటేనే కదండి మనం ఏదైనా చెప్పగలము. వినకపోయినా పర్వాలేదు కానీ మళ్ళీ అట్లా మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళ మీద జాలి పడాలట మనము. వాళ్ళ వాళ్ళు మంచిగా ఈర్చిపడద్దంట. చూడండి ఎన్ని ఎన్ని చెప్తున్నారో. మరి అసలు ఇదైతే నా ఊహకు కూడా అందట్లేదు. మరి ఎంతమంది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే. ఇది మాత్రం అందరూ తప్పకుండా వినాల్సిందే. అసలు ఇదే అదని కదండి, అసలు ఒకదాన్ని మించి ఉన్నాయి అసలు ఇందులో. ఇంత జాగ్రత్తగా, ఇంత చక్కగా వినాలో ఇది. అందరికీ సాయపడడం దైవత్మమా? ఏప్రిల్ 24లోకి వచ్చేసాం మనం. 24వ రోజు, 24వ డేటు. ఇదేంటంటే హెడ్డింగ్, అందరికీ సహాయపడడం దైవత్వమా అంటే సర్వశక్తివంతుడైన దేవుడి నియమాలు తెలుసుకోవడం ఎంతో గొప్ప సుకృతం మనకి. అందరికీ సాయపడడం దైవత్వం అని జనం అనడం మీరు వినే ఉంటారు, నిజమే. సాయం చేయడం దైవత్వమే, కానీ ప్రతి ఒక్కరికి కాదు. మీ తోటి వారికి సాయం చేయడం మంచిదే. కొందరు మంచిగా కనిపిస్తూనే చెడ్డగా ఉంటారు. అందరికీ మీరు సాయపడలేరు. ఎవరికి సాయం చేయాలో, ఎవరికి సాయం చేయకూడదో మీరే నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఎలాంటి వారని మనకి ఇందాక చూడండి, మనకి ఇన్ని డౌట్లు వచ్చినాయి కదా.
మరి ఎంతమంది వింటారో మనం చెప్తామో, మన మీదే బాధ్యత పెట్టారు ఇలాగా అని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు దానికి ఇక్కడ చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు. మీరే నిర్ణయించుకోండి, మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో మీకు తెలుసు. అందరికీ సాయపడాలంటే ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డాలో ఎవరికి సాయపడాలో మీరే నిర్ణయించుకోండి అంటున్నారు మళ్ళీ. ఎందుకంటే మీరు ఒక దుష్టాత్మకు సాయం చేస్తే దుష్టత్వాన్ని ప్రోత్సహించినట్లే. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం. మరి మీరు చేసింది సరైనదేనా? దేవుడు మిమ్మల్ని చేయమన్నది ఇదేనా? ఆలోచించండి. మీకు మీకు మీరు హాని చేసుకోవటమే కదా మరి ఇది. ఒక దుష్టాత్మని ప్రోత్సహిస్తే ఇది సహాయం అంటారా? అది మీరు మీరే ఆలోచించుకోండి. మీకు మీరే హాని చేసుకోవటమే కాక ఇంకేమవుతుంది ఇది? కాబట్టి మీరు మీరే నిర్ణయించుకోండి అని చెప్తున్నారు. ఆ దుష్టాత్మకు కూడా హాని చేస్తున్నారు మీరు. అంటే మళ్ళీ ఉన్నత లోకాలకు వెళ్లకుండా మనం ఇంకా ప్రోత్సహిస్తూ హాని చేసిన వాళ్ళం అవుతామంట. ఒక చెడ్డ వ్యక్తికి హత్య చేయడానికో ఎవరికైనా హాని చేయడానికో నేను సాయం చెయ్యను అని మీరు అంటారు. మీరు అటువంటి సాయం చెయ్యరని మాకు తెలుసు. కానీ ఆ చెడ్డ వ్యక్తికి తిండి పెట్టి డబ్బులు ఇచ్చి బట్టలు ఇవ్వడం కూడా తప్ప? అవును, తప్పే. ఇప్పుడు హత్య చేస్తున్నారు, ఇప్పుడు రకరకాల పిచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళకి బట్టలు ఇచ్చి అన్నం పెట్టి మంచి పనులు చేసే వాళ్ళకి చేస్తే వాళ్ళు మంచి పనులు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అవన్నీ వాడేసుకొని ఇంకా చెడ్డ పనులు ఇంకా చేస్తూ ఉంటారట. తప్పేనా అంటే అవును తప్పే అంటున్నారు వాళ్ళు. ఇలా చేయడం వల్ల అతనికి శక్తి వస్తుంది. బట్టలు ఇచ్చి అన్నం పెట్టి వాళ్ళ అవసరాలను తీస్తే ఆ దుష్ట పనులు చేసే వాళ్ళకంటే ఇంకా శక్తి వస్తుందంట. మరింత చెడు చేస్తారు కనుక అతడికి సాయం చేయడం తప్పే. అందువల్ల అటువంటి వారికి సాయం చేయడం అంటే దైవ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లే. చూడండి, జాగ్రత్తగా వినండి ఇది. అలాంటి వాళ్ళకి సాయం చేయొద్దు అని చెప్తున్నారు. కాబట్టి దేవుడి యొక్క ఏదైతే నియమాలు ఉన్నాయో వాటికి విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం మనం. ఎందుకంటే వాళ్ళు మీ సాయంతో మరికొంతమందికి హాని చేయ తలపెడతారు. మరికొంతమందికి మనం వాళ్ళకి బట్టలు ఇచ్చి అన్నం పెట్టి డబ్బులు సాయం చేసి ఎన్ని చేసామనుకోండి, వాళ్ళు శక్తి పుంజుకొని ఇంకా చెడ్డ పనులు చేస్తారట, ఇంకొంతమందికి హాని చేస్తారట. కాబట్టి ఈ దేవుని నియమాలకు ఇది విరుద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే తప్పే అని చెప్తున్నారు. చెడ్డ వ్యక్తితో కఠినంగా ఉండండి. మీరు కఠినంగా లేకపోతే ప్రోత్సహించినట్లే. ఇక్కడ మాత్రం ఒక సొల్యూషన్ ఇచ్చేసారండి. కాబట్టి చెడ్డ వ్యక్తులతో కఠినంగానే ఉండమంటున్నారు. మీరు కఠినంగా లేకపోతే కనుక ప్రోత్సహించినట్లే. ఇలా చేయడం ద్వారా మీరు కూడా అదే మార్గంలో చేరిపోతారు. అవే పాపాలు మీకు అంటుకుంటాయి. రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్న వ్యక్తిని చూసి అతనికి ధనమో అన్నమో ఇవ్వడం మీ బాధ్యత అనిపించవచ్చు. నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అతన్ని మీరు అడగలేరు కదా. ఒకవేళ అతను చెడ్డవాడైతే మీకు నిజం చెప్పడు. అతను చెడ్డవాడో మంచివాడో మీకు తెలియదు. కానీ ఆకలిగా ఉన్నాడు కనుక అతనికి ఏమైనా ఇవ్వమని మీ హృదయం మీకు చెప్తుంది. మీ హృదయం చెప్తే మీరు వినాల్సిందే. మీకు అతడి శీలం గురించి తెలియదు కదా. కానీ ఒకవేళ మీరు తెలిసి ఒక చెడ్డ వ్యక్తికి దానం చేస్తే మాత్రం మీరు కూడా చెడ్డ వ్యక్తే అయిపోతారు అని చెప్తున్నారు. తెలీదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు. నువ్వు మంచాడువా చెడ్డవా అని మనం అడగలేం. ఒకవేళ అడిగిన వాడు నిజం చెప్పడు. కాబట్టి తెలియని వాళ్ళకి మనం చేస్తే అంటే అందుకే అంటారు, తెలిసి చేస్తే ఎవడు రక్షించలేడు, తెలియక చేస్తే కొంచెం పట్టు విడుపు ఉంటుంది, క్షమించడానికి వీలుంటుంది అని చెప్తారు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి తెలిసి ఒక చెడ్డ వ్యక్తి కనుక దానం చేస్తే మాత్రం మీరు కూడా చెడ్డ వ్యక్తే. లేకపోతే చెడ్డ వ్యక్తులకు ఎలాంటి సాయము చెయ్యరు. మీరు వాళ్ళకి సాయం చేశారంటే మీరు కూడా చెడ్డ వ్యక్తి అని చెప్తున్నారు వాళ్ళు. అతను ఆకలితో చావడం నేను చూడాలా అని మీరు అనవచ్చు. అది మానవత్వం కాదు. అతడికి తిండి పెట్టండి, కానీ ఇంకే రకంగా సాయం చేయవద్దు. అతను తను చేసిన తప్పులకు నిజంగా పశ్చాత్తాపడినప్పుడే మరో రకంగా సాయం చేయండి. అంటే అతడు నిజంగానే పశ్చాత్తాపం చెంది బాగుపడాలనుకుంటున్నాడని అర్థం. అర్థం అలాంటప్పుడు మీకు చేయగలిగిన సాయం చేయాలి. ఎప్పుడు మనకి దాని అర్థం ఏంటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే అతను పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, చేయండి. అప్పుడు అతను నిజంగానే పశ్చాత్తాపం చెంది బాగుపడాలనుకుంటున్నాడని అర్థం అన్నమాట. అలాంటప్పుడు మీరు చేయగలిగిన సాయం చేయాలి. అతను చెడు ప్రభావాలకు లోను కాకుండా బయటకు రప్పించడం మీ బాధ్యత.
అతను ఇలాంటి పనులు చేయకుండా అతని పనుల నుంచి బయటకు రప్పించడం, చెడు పనుల నుంచి మన బాధ్యత అని మళ్ళీ చెప్తున్నారు. అతను ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు సాయపడడం మీ బాధ్యత. ఇది చాలా మంచి పని. అతనికి మీరు పూర్తి సహకారం అందించాలి. ఎప్పుడు అతను పశ్చాత్తాపడి నిజంగా మారాడు అని మనకు అర్థమైనప్పుడు అతనికి సహాయం చేసి అతని ఆ పనుల నుంచి ఏమి నష్టం పోకుండా మనం సహాయం చేయాలి అని చెప్తున్నారు. మీరు పూర్తిగా సహకారం అందించాలి. అతను నిజంగా పశ్చాత్తాపడి బాగుపడాలంటేనే మీరు సహాయం అందించాలి. అతను ఎప్పుడైతే పశ్చాత్తాపడి పూర్తిగా నేను బాగుపడాలని అనుకుంటాడో అప్పుడే మీరు అతనికి సహాయం చేయాలి అంటున్నారు. మంచి వ్యక్తికి మంచి చేయడానికి సాయపడండి. ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికి సహాయం చేయండి. మంచి వ్యక్తికి మంచి చేయడానికి సహాయపడండి. మీ పరిధిని దాటి మంచి వారికి సాయం చేయండి. మీ పరిధిని దాటైనా సరే సాయం చేయండి. మీరు చేసే సాయం నిస్వార్థంగా ఉండాలి. మీరు ఏది ఆశించి చేయకూడదు అనమాట. నిస్వార్థంగా ఉండాలి, స్వార్థం లేకుండా. స్వార్థం అంటే ఏంటి? మనం ఏదో ఆశించి మనకేదో ఉపయోగం ఉంది కాబట్టి సాయం చేయటం అనమాట స్వార్థం అంటే. స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేయండి అని చెప్తున్నాడు. మీ చర్య పూర్తిగా స్వార్థం లేనిదై ఉండాలి. సాయం చేయడానికి ఇదంతా మీకు తెలిసి ఉండాలి. మీరు పొరపాటుగా ప్రవర్తించరని మా నమ్మకం అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మనం ఏప్రిల్ 25 డేట్లోకి వచ్చామన్నమాట. ప్రతిరోజు డేట్స్తో సహా వాళ్ళు మనకి ఇచ్చారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెడ్డింగ్ ఏముందంటే భూలోకంలోని నేరాలు, పాపాలు. దేవుడు తమకు తాము సాయం చేసుకునే వారికి సాయపడతాడు అని చాలాసార్లు విన్నాం. దేవుడంట తమకు తాము సాయం చేసుకునే వాడికి సాయపడతాడు అని చాలాసార్లు మనం విన్నామని చెప్తున్నారు. మనం కూడా అన్నాం. ఇది అక్షర సత్యం. అయితే సర్వశక్తివంతుడైన భగవంతుడికి నిజమైన నియమం ఇది. ఒకవేళ మీరు నిమ్నమైన ఆవరణలో ఉన్నారనుకోండి, అంటే నిమ్నము అయినా అంటే కింది ఆవరణ అనమాట. అక్కడ ఉన్నారనుకోండి, ఒకవేళ ఏం చేస్తారు? ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరిక ఉండి దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి. నిమ్న స్థాయిలో ఉండి దానికన్నా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అని మీరు అనుకున్నారనుకోండి, దేవుడు చేయగలిగిన సాయం అంతా చేస్తాడు. నేను అనుకున్నాం కదా, మనం సిద్ధంగా ఉండాలి దేనికైనా. అప్పుడే దేవుడైనా గురువైనా సహాయం చేస్తాడు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు మారాలి అనుకోవాలి, లేకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని సర్వశక్తివంతుడైన భగవంతుడిని కోరుకుంటారు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడిని కోరుకుంటారు. మీరు నిజంగా సంతోషంగా ఉండాలని ఆయన భావిస్తాడు. అందువల్ల కొంచెం బాగుపడాలనే తపన మీరు కనపరిస్తే మీకు బోలెడంత సాయం లభిస్తుంది. కొంచెమైనా అంటే మనం ఒక అడుగు వేయాలి, వేస్తేనే అప్పుడు మిగతా అడుగులు భగవంతుడు ముందుకు వచ్చి వేసి సహాయం చేస్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం, ఈ అడుగుల విషయం కదా. ఇంకా ఏం చెప్తున్నారంటే కింద స్థాయిలో ఉన్న చాలా మంది నేనెవరికి హాని చేయలేదు, దైవభీతి ఉన్న మనిషిని, ఎన్నడూ నేను ఏ నేరము చేయలేదు అని అంటారట కింది స్థాయిలో ఉన్న చాలా మంది. మీరు ఎప్పుడు నేరాలు చేసి ఉండకపోవచ్చు, కానీ మీరు చాలా పాపాలు చేయవచ్చు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నేరాలు వేరు, పాపాలు వేరు. నేరాలు చేసి ఉండకపోవచ్చు, కానీ చాలా పాపాలు చేసి ఉండొచ్చు. భూలోకంలో మనుషుల శాసనాలు దేవుడికి పట్టవు. భూలోకంలో ఉండే మనుషుల శాసనాలు ఏమీ కూడా దేవుడికి పట్టవు అని చెప్తున్నారు. మీ లోకంలో నేరం అనిపించింది పాపం కాకపోవచ్చు, పాపం అనేది నేరం కాకపోవచ్చు. ఉదాహరణకు స్వార్థపూరితంగా ఉండడం నేరం కాదు. మళ్ళీ లోపలంతా కుళ్ళు పెట్టుకొని ప్రపంచానికి సదాత్మగా కనపడడం కూడా నేరం కాకపోవచ్చు. ఇది నేరం కాదు, కానీ పెద్ద పాపము, చాలా చాలా పెద్ద పాపము అని చెప్తున్నారు. అంటే ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. లోపలంతా కుళ్ళు పెట్టుకొని బయటకు మాట్లాడటం నేరము కాకపోవచ్చు,
కానీ పెద్ద పాపం అటది. ఇప్పుడు మనం చాలా మందిని అలాగే చూస్తున్నాం కదా. వాళ్ళందరినీ బాగు చేయాల్సిన బాధ్యత, వాళ్ళు ఇలా ఉంటే పైలోకంలో ఎలా ఉంటాదో అని వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. అందువల్ల మనుషులు చేసిన శాసనాలను అతిక్రమించడం వంటి పనులు పాపాలు అవని గుర్తించండి. పాపం చేయడం అంటే దైవ నిర్దేశిత నియమాలను ఉల్లంఘించడం. మరి ఇలాంటి అన్ని దైవ నియమాలు కాదు కదా, దైవం పెట్టే నియమాలు కాదు కదా. ఇప్పుడు చూడండి, స్వామి మాల వేసుకుంటారు, ఎంత పవిత్రంగా, ఎంత చక్కగా నియమాలు. ఉం? మళ్ళీ మాల తీసేగానే మామూలుగా అయిపోతారు. ఈ నియమాలు ఎందుకు పెట్టారు ఈ 40 రోజులు? మనము అది అయిపోవాలి, ఆ నియమాల బాటలో నడవాలి. నియమాల మాల అది. మాల అంటే నియమాల మాల. అది అలవాటు చేసుకోండిరా నాయనా అని మనుషుల కోసమే అవన్నీ వచ్చినాయి. మనుషులు ఒక ఇప్పుడు నియమాలు ఎలా పాటించాలి, జీవాత్మ ప్రపంచ నియమాలే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఆ నియమాలన్నీ, ఆ మాల యొక్క అర్థం అదే. దయచేసి మాల వేసుకునే వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కనుక ఈ వీడియోలు దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఆ మాల ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడూ అలాగే ఉండండి. అవే మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి, అదే మీరు అయిపోండి. అంతేగాని మాల ఉన్నప్పుడు ఒకలాగా, మాల లేనప్పుడు ఒకలాగా ఉంటే భగవంతుడు మెచ్చడు. మీరు మాల వేసుకొని లాభం లేదు. కాబట్టి జీవాత్మ ప్రపంచ నియమాలు ఇవి అని పదే పదే చెప్తున్నారు ఇక్కడ. కానీ గుర్తించండి, మరి పాపం చేయడం అంటే ఏంటంటే దైవ నిర్దేశిత విషయాలను ఉల్లంఘించడం. ఈ మాల వేసుకొని మరి దైవం దగ్గరగా, దైవ పూజలో పవిత్రంగా ఉంటారు. మరి అదే దైవ నిర్దేశం, అది ఉల్లంఘిస్తే మీరు పాపాత్మలే. కాబట్టి మీ లోకంలో చాలా పాపాలను పాపాలుగా అనుకోరు. అదే నేనేం చేశాను, అది పెద్ద తప్ప, నేరమా, నేను పెద్ద పాపం చేశానా అని అంటారు. మీరు అనుకోరు అని ఇక్కడ చెప్తున్నారు. అదే అనమాట, సర్వశక్తివంతుడైన భగవంతుడి నియమాలను గురించి భూలోకంలోని వారు పొరబడతారు. ఇప్పుడు అదే మనంతా చెప్పుకుంటున్నది దీని గురించి. మన నియమాలు ఇక్కడ ఎలా ఉంటాయి, భగవంతుడి నియమాలకు విరుద్ధంగా ఉంటాయి. ఇవన్నీ పాపాలు, ఇవన్నీ కాదు అని మనం అనుకుంటామంట. చాలా పొరబడతామంట ఈ భగవంతుడి నియమాలని. చాలా పాపాలను పట్టించుకోరు, కొన్నిటిని అసలు పాపాలే అనుకోరు. చాలా పాపాలను అసలు పట్టించుకోరట, కొన్నిటినైతే అసలు పాపాలే అనుకోరంట. భూలోకంలోని వారు ఏ పాపాలు చేస్తే తమ నిజ నివాసమైన ఆత్మలోకంలోని నిమ్న స్థాయిలను చేరుతామో తెలుసుకోవడం మంచిదా కాదా అని చూడండి, మనల్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఏ ఏమి చేస్తే మన నిజ నివాసము అంటే మన ఆత్మ ఆవాలన్నమాట. మన నుంచి ఎక్కడికి వెళ్తామో ఆ లోకంలో, ఆత్మలోకంలో నిమ్న స్థాయిలకు చేరుతామో తెలుసుకోవటం మంచిదా కాదా? మరి చూడండి, ఏ పాపాలు చేస్తే ఎటువంటి నిమ్న స్థాయిలకు వెళ్తామో ఇక్కడ తెలుసుకోవటం అవసరమా కాదా అని మనల్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అవసరమా కాదా అండి? చాలా అవసరం కదా. అక్కడ ఆత్మలోకాల్లో ఇన్ని బాధలు పడడం అవసరమా మనము మరణించిన తర్వాత కదా. కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలో చక్కగా జీవాత్మ యొక్క ప్రపంచ నియమాలన్నీ భగవంతుడు ఏవైతే నిర్దేశించాడో అవన్నీ చక్కగా ఆ నియమాలన్నీ పాటిద్దాం. మళ్ళీ 26వ తారీఖు వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి, పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే, తప్పదుగాక తప్పదు. పాపాలు ఏమైనా ఉంటే పరిహారం చెల్లించాల్సిందే అని చెప్పి ఇక్కడ చెప్పే విషయం ముఖ్యమైనదంట. చూడండి కదా, పాపాలకు పరిహారం చెల్లించుకోవాల్సిందే, చాలా 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 ముఖ్యమైన విషయం. శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు. చాలా శ్రద్ధగా అంట వినండి. దీనిని అర్థం చేసుకోవడంలో ఎటువంటి పొరపాటు చేయకూడదు. శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేసి చక్కగా వినండి. ఇది వినడంలో కూడా ఎటువంటి పొరపాటు చేయకూడదట. మనం అర్థం చేసుకోవడంలో వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడంలో కూడా ఎలాంటి పొరపాటు చేయకండి అని చెప్తున్నారు. దుష్టులు తమ ధర్మాన్ని, తన దుర్మార్గాన్ని వదిలి సన్మార్గంలో నడిస్తే దైవం ఆశ్రయం ఇస్తాడని అంటారు. దుష్టులంట దుర్మార్గాన్ని వదిలేసి సన్మార్గంలో నడిస్తే దేవుడు ఆశ్రయం ఇస్తాడు అని చెప్పి అంటారట. నిజమే, దేవుడు ఆశ్రయం ఇచ్చి వారు ఉన్నతంగా ఎదగడానికి సాయం చేస్తాడు. కానీ దీని అర్థం దుష్టులు సన్మార్గానికి వస్తామనే దేవుడు వారిని వస్తామనగానే దేవుడు వాళ్ళని క్షమించేసి స్వర్గానికి ఆహ్వానం ఏం పలకడు. ఏంటి అసలైన అర్థము? ఖచ్చితంగా అలా అయితే జరగదు. ఏమైనా సరే మీరు చేసిన పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే. ఇప్పుడు ఎన్ని పాపాలు చేసేసి నేను ఇక మీదట ఇలా ఉండను, నేను మంచిగా ఉంటాను అనగానే దేవుడు ఆశ్రయం ఇచ్చేయడంట. ఆ పాపాలకి పరిహారం చెల్లించాల్సిందే. ఆ తర్వాత మనం మంచిగా ఉంటే దానికి
మంచి ఫలితం మంచిదే, చెడు ఫలితం చెడుకే అనమాట. చెల్లించాల్సిందే. ఇప్పుడు తప్పదన్నమాట. అయితే మీకు మారాలని కోరిక నిజంగా ఉంటే గనక దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. పదే 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 ఇదే వస్తుంది చూసారా? మారాలని మీరు అనుకుంటే గనక దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. మారాలని మీరు అనుకుంటే గనక, మారాలని మీరు అనుకుంటే గనక, ఇది చాలా సార్లు వచ్చింది కదండి ఇప్పటికీ ఈ వాక్యం. చూడండి మరి, మీరు చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపం చెందితేనే అది జరుగుతుంది. నేను ఏదో చేసేస్తానని మాట వరుస కంటే మాత్రం దేవుడు ఏమీ ఆశ్రయం ఇచ్చేయడు. నిజంగా మీరు చేసిన పాపాలకి నిజంగా పశ్చాత్తాపం చెందితేనే అది జరుగుతుంది. మీరు మళ్ళీ పాతదారిలోకి వెళ్ళరని దేవుడికి నమ్మకం కలగాలట ఆ పాపాత్మల మీద. అప్పుడే ఆశ్రయం ఇస్తాడట. త్వరగా ఎదగడానికి ఆయన అప్పుడే సాయం చేస్తాడు. ఆశ్రయం ఇవ్వడం అంటే ఏంటి ఇక్కడ? ఆయన మీరు ఎదగడానికి సహాయం చేస్తాడు. త్వరగా ఎదగడం అంటే దేవుడు మిమ్మల్ని నేరుగా ఉన్నతావరణలకు తీసుకొని వెళ్తాడని కాదు. ఆయన మీకు మార్గదర్శకుడిగా ఉంటూ మంచి మార్గంలో మీ కర్మకు ఎలా పరిహారం చేసుకోవాలో బోధిస్తాడు. ఈ మార్గాన్ని చూసి మీరు మీకు ఉన్నత ఆవరణలోకి మీరు త్వరగా చేరుకునేలా చేస్తాడు. ఈ మార్గాన్ని మీకు చూపిస్తాడట. ఎలా మంచి మార్గంలో నడవాలో ఆ దారిని మనకు చూపిస్తాడు. అది దేవుడు సహాయం చేయడం అంటే ఉన్నత ఆవరణలోకి మీరు త్వరగా చేరుకునేలాగా అలాంటి సహాయం చేస్తాడనమాట దేవుడు. ఒక్క క్షణం చెడ్డగా ఉండి మళ్ళీ ఒక క్షణమేమో ఈ క్షణమేమో చెడ్డగా ఉంటాం, మరి క్షణం దైవ ధ్యానం చేస్తాం, పూజ చేస్తాం, స్వర్గానికి చేరిపోతారని అనుకోకండి. చూడండి ఎంతమంది గుళ్ళకి వెళ్తారో, విగ్రహారాధన చేస్తారు, దీపాలు వెలిగిస్తారు, అభిషేకాలు చేస్తారు, కానీ బయటకు వచ్చాక అక్కడి నుంచి వెనక తిరిగాక ఎలా ఉంటారు వాళ్ళు? అవన్నీ చేస్తే మాత్రం మీరు స్వర్గానికి వెళ్తామా అనుకోకండి. ఎంత ఇలా గుద్దినట్టు చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఒక క్షణం మంచిగా ఉండి ఒక క్షణం చెడ్డగా ఉండేసి మళ్ళీ తర్వాత ఏమో ధ్యానం చేసేసి ఒక క్షణము కాసేపు పూజ చేసేస్తే స్వర్గానికి వెళ్తారని అనుకోకండి. మత గురువు దగ్గర తప్పు ఒప్పుకొని దేవుడు క్షమించేస్తాడు అని భావించడం కూడా తెలివి తక్కువతనమే. మనం ఫస్ట్ దాంట్లోనే చెప్పారు ఇది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఆ మత గురువు మీకన్నా పాపి అయి ఉండొచ్చు. సర్వశక్తివంతుడైన భగవంతుడు మాత్రమే మీరు చేసిన పాపాలను మిమ్మల్ని క్షమించగలడు. ఇది కూడా మీరు నిజంగా పశ్చాత్తాపడితేనే. మళ్ళీ 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 చెప్తున్నారు, రిపీటెడ్ గా చెప్తున్నారు ఇందులో. ఒక్కసారి వినపోయినా ఇంకోసారైనా చెవును పడుతుందేమో అని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ చూడండి ఎంత చక్కగా రిపీట్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ. అలా అంతే. ఎందుకంటే పత్రి సార్ మనకి పదే పదే అందుకే చూడండి ప్రిపేర్ చేసేసారు ఆయన. అన్ని ప్రిపేర్ చేసేసి చక్కగా వెళ్ళారు ఆయన. ఇంకా మనకి ఏంటి, రిపీట్ జరగాల్సిందే అని చెప్తారు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సిందే, వినాల్సిందే. శ్రవణం మననం అని ఎంత చక్కగా చెప్పారు కదండి. అదే మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ చదువుకుంటున్నాం అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే అండి, మనకు సహాయం చేస్తాడు అంతే పశ్చాత్తాపడితే. ఈ పూజలు చేసేస్తేనో మత గురువుల దగ్గర వాళ్ళంతా మహాపాపాత్ములు ఎవరికి తెలుసు. కాబట్టి మిమ్మల్ని అతనే క్షమిస్తాడు. భగవంతుడు మాత్రమే మీరు చేసిన పాపాలని క్షమిస్తాడు. కాబట్టి ఇది కూడా మీరు నిజంగా పశ్చాత్తాపడితేనే భగవంతుడు కూడా క్షమిస్తాడు, లేకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు అని చెప్తున్నారు. మీ అంతరంగ నిర్దేశ మంచి మార్గంలో నడవాలనే కోరిక మాత్రమే లెక్కలోకి వస్తుంది. మీ అంతరాలలో మీ ఉద్దేశమే ముఖ్యం ఇక్కడ. మంచి మార్గంలో నడవాలనే కోరికే ముఖ్యం ఇక్కడ. అది మాత్రమే లెక్కలోకి వస్తుంది. సత్యమైన నిజాయితీ కలిగిన దయాద్ర జీవితం గడుపుతూ సర్వశక్తిమంతుడైన దైవాన్ని చేరడం ఒక్కటే మీ అంతరంగిక కోరిక అయి ఉండాలి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఇంకేం లేదు, ఇక చెప్పాల్సింది సులువుగా చక్కగా చెప్పేశారు ఎలా ఉండాలనేది. ఎలా ఉండాలట మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందామా? సత్యమైన నిజాయితీ కలిగిన దయాద్ర జీవితం గడుపుతూ సర్వశక్తివంతుడైన దైవాన్ని చేరడం ఒక్కటే మీ అంతరంగిక కోరిక అయి ఉండాలి. అంతరంగిక కోరిక ఎలా ఉండాలి? సత్యవంతంగా ఉండాలట, నిజాయితీ కలిగి ఉండాలట. అంటే సత్యంలో జీవించాలి, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా అలా ఉండాలి. అలా ఉంటేనే, అలాంటి కోరిక ఉంటేనే మీకు భగవంతుడు సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. మీరు అలాంటి కోరిక కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఒక వ్యక్తి సామాన్యుడిగా ఉండవచ్చు, ఎవరు అతడి వైపు రెండోసారి చూడాలని అనుకోకపోవచ్చు.
అతడు ఎంతో వినయంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. మీ లోకంలో అతనంత లెక్క పట్టగలిగిన మనిషి కాకపోవచ్చు, కానీ ఆత్మలోకంలో మాత్రం భూలోకంలోని గొప్పవారి కన్నా ఎంతో ఉన్నతుడు కావచ్చు. ఇక్కడ చూడండి, ఒకళ్ళని చాలా ఏంటంటే ప్యూరిటీగా అమాయకంగా ఉన్న వాళ్ళని ఎవరు లెక్క చేయరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళని, ముక్కు సూటిగా ఉండేవాళ్ళని ఇక్కడ లెక్క చేయకపోవచ్చు. కానీ అక్కడంట ఎలా ఉంటుందో చూడండి. అలా ఉంటేనే అక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇక్కడ ఏమి లేకపోవచ్చు, కానీ మీ లోకంలో అతను అంత లెక్క పట్టగలిగిన మనిషి కాకపోవచ్చు, కానీ ఆత్మలోకంలో మాత్రం భూలోకంలోని గొప్పవారి ఉన్న ఎంతో ఉన్నతుడు కావచ్చు. భూలోకంలో ఉన్న ఎంతో గొప్పవారి కన్నా కూడా ఉన్నతుడు కావచ్చట ఆత్మలోకంలో. అంటే మనం ఎక్కడ ఉన్నతుడు, ఎక్కడ గొప్పగా అనిపించుకోవాలి? అక్కడ. అక్కడ అలా ఉండాలంటే ఇక్కడ ఎలా జీవించాలి? అది ఇక్కడ అన్ని పాయింట్లు ఇచ్చారు మనకి స్పష్టంగా. చూసారా? అలా ఉండాలన్నమాట. ఆత్మలోకంలో ఇక్కడ ఎవ్వరు లెక్క పెట్టకపోవచ్చు. పిచ్చోడ్రాడు, వీడికి ఏం తెలీదు, ఏదో పెద్ద గొప్పవాళ్ళగా అన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, వీడే మహా గొప్పవాడైనట్టు అని మామూలుగా ఎవరు లెక్క చేయకపోవచ్చు. కానీ అక్కడ మాత్రం భూలోకంలో ఉండే గొప్పవారి కన్నా కూడా అతను ఎంతో గొప్పవాడిగా ఉంటాడట అక్కడ ఉన్నతంగా. ఇంత బాగుందో కదండి ఇది. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఆత్మలోకంలో మాత్రం భూలోకంలో గొప్పవారి కన్నా ఎంతో ఉన్నతుడు కావచ్చు అక్కడ. అందువల్ల భూలోకంలో ఏది సదాత్మో ఏది దుష్టాత్మో గుర్తించడం కష్టమని మీరు గ్రహించి ఉంటారు ఈ పాటికి. కాబట్టి ఈ ఆత్మల మధ్య ఎంతో తేడా ఉంటుంది, అయినా కానీ వాటి మధ్య భేదాన్ని మీరు గుర్తించలేరు. ఎందుకంటే ఆత్మ స్పందనలను కానీ తేజో వలయం కానీ మీరు చూడలేరు. ఆత్మ స్పందనలు కానీ తేజో వలయం కానీ మీరు చూడలేరు. కాబట్టి ఇవన్నీ మీకేమీ తెలీదు. సదాత్మ ఏదో దుష్టాత్మ ఏదో అర్థం చేసుకోవటం మీకు చాలా కష్టము అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, చాలాసార్లు భూలోకంలో ఒక వ్యక్తిని ఎంతో పవిత్రుడు, మంచి వ్యక్తి అనుకోవచ్చు, ఎంతో గొప్పవాడిగా అనుకోవచ్చు అంట, కానీ అతను ఎంతో దుష్టాత్మ అయి ఉండొచ్చు అంట. ఆత్మలోకంతో మీరు సురక్షితంగా మాట్లాడగలిగితే, మార్గదర్శకత్వం తీసుకుంటే నిరంతరం దుష్టాత్మ యొక్క సహచర్యము ఆ ప్రభావాలకు లోబడి మోసపోయి నిమ్న స్థాయికి వెళ్లకుండా ఉండగలరని మీకు సలహా ఇస్తున్నాము. చూడండి, మనం ఎవరు దుష్టాత్మో ఎవరు సదాత్మో తెలుసుకొని మోసపోలేకపోతే గనక మనకి వాళ్ళ సహాయం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఆ ఎరుకతో ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. భూలోకంలో అంట ఒక వ్యక్తి అంట ఎంతో పవిత్రుడిగా అనిపిస్తాడంట, చూడటానికి మంచి వ్యక్తి అనుకుంటారట అందరూ, కానీ ఆ వ్యక్తి మాత్రం అత్యంత దుష్టాత్మట. అలాంటి దుష్టాత్మ కలిగిన వాడే ఉండొచ్చట. కానీ ఆత్మలోకంలో మీరు సురక్షితంగా మాట్లాడగలిగితే, ఆత్మలోకంలో అంట మీరు సురక్షితంగా మాట్లాడగలిగితే మార్గదర్శకత్వం తీసుకుంటే గనక నిరంతరం దుష్టాత్మల సహచర్యము ప్రభావాలకు లోబడి మోసపోయి నిమ్న స్థాయికి వెళ్లకుండా ఉండగలరని మీకు సలహా ఇస్తున్నామని చెప్పి మరీ మరీ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు? ఈరోజు మనం 27వ తారీఖులోకి వచ్చేసాం. దెయ్యాలు లేవు. హెడ్డింగ్ పేరేంటి? దెయ్యాలు లేవట. ఏంటో దెయ్యాలు లేవడం ఏంటో చూద్దాం. మిమ్మల్ని ఊరించడానికి దెయ్యాలు ఉన్నాయి అంటారట. మనల్ని ఊరిస్తున్నారంటండి. దెయ్యాలు ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయి ఊరించడానికి అలా అంటారంట. విశ్వంలో దెయ్యం లేదు, కానీ ఎంతమంది దుష్టులుంటే అన్ని దెయ్యాలు ఉన్నట్టే. చూడండి ఎంత చక్కగా చెప్పారో. దెయ్యాలనే లేవంట, ఎంతమంది దుష్టులుంటే అంతమంది దెయ్యాలు ఉన్నట్టట. మరి దుష్టులు దుర్మార్గులు మరి ఎవరు దెయ్యాలో ఎవరు దెయ్యాలు కాదో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ హెడ్డింగ్ బాగుంది కదండి, దెయ్యాలు లేవు. ఇంకేంటంటే ఇక్కడ ఆత్మలోకంలో నిమ్న స్థాయి లోకాల్లోనూ భూలోకంలోనూ కూడా మేము అంటున్నాం ఏంటంటే, ఈ దెయ్యాలు మీ లోకాన్ని బతకడానికి వీలు లేని నరకాన్ని చేశాయట. ఈ భూలోకాన్ని ఏం చేశాయి? ఈ దెయ్యాలు బతకడానికి వీలు లేనంత నరకాన్ని ఇచ్చాయంట. అలా చేసేసాయట భూలోకాన్ని. భూలోకంలో మీరంతా కలిసే ఉంటారంట. కర్మ కాకబుద్ధి. చూడండి, భూలోకంలో మనందరం దెయ్యాలతో కలిసి ఉన్నాం అనమాట. ఎవరి దెయ్యాలో ఎవరి దేవతలో ఎలా తెలుస్తుంది? వాళ్ళు చేసే పాప పనులకు బట్టి అనమాట. ఆ పాప పనులు చేసేవాళ్ళు, పాపకర్మలు చేసేవాళ్ళు అందరూ ఇక్కడ వాళ్ళే దెయ్యాలు అని చెప్తున్నారు.
దెయ్యాలు అనేది విశ్వంలో ఎక్కడా లేవు. ఈ పాపం పనులు చేసేవాళ్ళే దెయ్యాలు అని చెప్తున్నారు. మరి సదాత్మలు, చెడాత్మలు, దుష్టాత్మలు కలిసే ఉంటాయట. ఈ భూలోకంలో అందరూ కలిసే ఉంటారట. కానీ ఇక్కడ సదాత్మలు చెడాత్మలతో దుష్టాత్మలతో కానీ కలిసి ఉండవు. చూడండి, మీ లోకాన్ని బతకడానికి వీరులేని నరకాన్ని చేసేయట ఎవరు? ఈ దెయ్యాలు. ఇంకా ఏం చెప్తున్నారు? భూలోకంలో మీరంతా కలిసే ఉంటారు. ఎవరు కలిసి ఉండేది? సదాత్మలు, చెడాత్మలు, దుష్టాత్మలు. కానీ ఇక్కడ అంటే ఆ లోకంలో సదాత్మలు చెడాత్మలతో కానీ దుష్టాత్మలతో కానీ కలిసి ఉండవంట. పైలోకంలో ఇక్కడే అందరం కలిసి ఉంటాం. చెడ్డోళ్ళు మంచోళ్ళు అందరూ కలిసి ఉంటామంట. అక్కడ అలా ఎవరు ఉంటారట. ఎవరికి వారే విడివిడిగా ఉంటారట. వివరంగా చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారంటే సదాత్మలన్నీ ఒక చోట ఉంటాయి, చెడాత్మలన్నీ ఒక చోట ఉంటాయి, దుష్టాత్మలన్నీ ఒక చోట ఉంటాయి. ఆత్మలోకంలో దుష్టాత్మ హాని చేస్తుందని, చెడాత్మ మోసం చేస్తుందని భయపడే అవసరం లేదు. అక్కడ అలాంటి మోసాలు అంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటారు కాబట్టి అక్కడ చెడు ఆత్మలు మనకి ఏదో హాని చేస్తాయి అలా భయపడక్కర్లేదు. ఇక్కడే అలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడే ఆ నరకం ఉంటుంది. భూలోకంలోనే నరకం సృష్టిస్తాయి అవి. ఇక్కడ అందరూ కలిసి ఉంటారు కాబట్టి నరకం చూపిస్తాయి అవి. ఇక్కడ భూలోకమే నరకంలా చేసేస్తాయి. బాధ పట్టేస్తాయి అనమాట. అదే నరకం అనమాట. అక్కడ మాత్రం చెడాత్మలు వేరే, దుష్టాత్మలు వేరే, పాపాత్మలు వేరే ఉంటాయి కాబట్టి అక్కడేమి మీకు అవి హాని కలిగిస్తాయని మీరేమి భయపడద్దు అని చెప్తున్నారు. కలిసి ఉండవు అనమాట. హాని చేస్తుందని, చెడు ఆత్మ మోసం చేస్తుందని భయపడే అవసరం లేదు అక్కడ. ఇక్కడ సదాత్మలన్నీ ఒక చోట సామరస్యంగా ప్రేమగా కలిసి ఉంటాయట. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎవరికి హాని తలపెట్టకుండా చక్కగా ఉంటాయట సదాత్మలన్నీ. చెడాత్మలు ఎలా ఉంటాయంట? ఒకే చోట ఉంటూ పరస్పరం మోసగించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య ఉంటుందట. మోసము, చెడు భావాలు ఉంటాయట. మానసికంగా కూడా పరస్పరం చిత్రహింసలు పెట్టుకుంటూ ఉంటాయంట. వాటిని అవే అక్కడ ఏమి ఉండదు అనమాట. ఇక్కడే ఉన్న నరకం అంతా అనమాట. ఎందుకంటే అందరూ కలిసి ఉంటాం కాబట్టి ఎవరేదో తెలియదు కాబట్టి. కానీ భగవంతుడి యొక్క ఆశ్రయం ఉంటే, విశ్వాసం ఉంటే ఎవరిని ఏమి చేయలేరు కదండి. ఇంకా ఏం చెప్తున్నారంటే వెళ్ళు, కానీ ఈ బాగుపడాలనుకుంటే మాత్రం మళ్ళీ చూసారా రిపీట్ చేస్తున్నారు ఇక్కడ, కోరితే చాలట. వాటిని అవే చిత్రహించి పెట్టుకుంటాయంట. అయితే బాగుపడాలనుకునే చెడు ఆత్మలు సహాయం కోరితే చాలు. ఈ సహాయాన్ని నిజాయితీగా కోరితే చాలా ఉన్నత ఆవరణల నుంచి వెంటనే సహాయం అందుతుంది. కొద్దిగా కోరుకుంటే చాలట బాగుపడాలని. ఉన్నత ఆవరణల నుంచి సహాయం అందుతుందట వీళ్ళకి. ఉన్నత ఆవరణలోని దయగల ఆత్మలు వీరిని బాధల నుంచి తప్పించటానికి వెంటనే వస్తాయి. నిమ్న ఆవరణలో ఉన్న దుష్టాత్మలు ఆధ్యాత్మికంగా ఎదగడం చాలా కష్టం. వారి చుట్టూ ఉండే దుష్టాత్మలు వాటిని మరింత దుష్టంగా చేసేస్తాయి. దుష్టాత్మలు తమ ఆత్మల నుంచి ఎటువంటి మంచిని రానివ్వట. తమ ఆత్మల నుంచి ఎటువంటి మంచి కూడా రానివ్వట. ఆలోచనలు కానీ, ఇవి కానీ, భావాలు కానీ ఏమి తన నుంచి దుష్టాత్మలుగానే ఉంటాయి. మంచిది అసలు తనలోంచి బయటికి రానివ్వట అవి. చూడండి ఎంత చెప్తున్నారో. కానీ దుష్టాత్మ కూడా ఒక్కోసారి పరిమిత కాలంలోనే బాగుపడుతుంది. కొన్ని దుష్టాత్మలు మాత్రం శతాబ్దాల తరబడి నిమ్నావరణలోనే ఉండిపోతాయంట. కొన్ని మాత్రం బాగుపడాలనుకున్నా, కొన్ని మాత్రం శతాబ్దాల తరబడి నిమ్నావరణలోనే ఉంటాయట. వారికి బాగుపడాలనే కోరిక ఉండదు. వీరు తాము ఒంటరి వారం అవుతామని బాగుపడాలనుకునే వారిని నివారిస్తూ ఉంటారు. చూడండి, బాగుపడాలని అనుకునే వాళ్ళని కూడా వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతామేమో అని వాళ్ళని కూడా నివారిస్తూ ఉంటారట, అడ్డుపడుతూ ఉంటారట వాళ్ళకి. అందువల్ల నిమ్న ఆవరణల నుంచి పైకి రావడం చాలా కష్టము. అయితే నిజాయితీగా పశ్చాత్తాపం చెందితే మాత్రం అసాధ్యమేమీ కాదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రియమైన పాఠకులారా, అంటే మనం చదువుతున్నాం కదా, చదివే వాళ్ళని పాఠకులు అని అంటారు అనమాట. ప్రియమైన పాఠకులారా, ఇతరులను కూడా తమలాంటి దుష్టాత్మలుగా చేసేవారే అసలైన దెయ్యాలు. పాపం కొంతమంది దుష్టాత్మలు బాగుపడాలి అనుకున్నా కూడా వేరే దుష్టాత్మలు వాటిలోంచి దుర్మార్గాన్ని కానీ మంచిగా ఉండడానికి అసలు ఇష్టపడవట. తమలోంచి దుష్టమైన కార్యక్రమాలే విడుదల చేస్తూ ఉంటాయంట. మరి దుష్టాత్మలు కొన్ని మాత్రం బాగుపడాలని అనుకున్న వాటిని ఏంటి వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారేమో అని వాళ్ళని బాగుపడినివ్వకుండా వెనక లాగుతూ ఉంటాయంట. కాబట్టి
ఇలా ఇలాగ ఇతరులను కూడా తమలాంటి దుష్టాత్మలుగా చేసేవే అసలైన దెయ్యాలు అని చెప్తున్నారు. ఇతరులు ఉన్నత ఆవరణలకు చేరాలని కోరుకుంటే అది తమ శక్తి కొద్దీ వారిని నిరుత్సాహపరిచి చివరకు మీరు పైకి ఎదగకుండా హాని చేస్తారు. చూడండి, ఇక్కడ కూడా మనం ఏదో బాగుపడాలనుకున్నా కూడా ఎలాగ చెడగొడదామా, ఎలాగ ఇచ్చేద్దామా, వాళ్ళని ఎట్లా నాశనం చేద్దాం, వాళ్ళని ఎలాగ ఇచ్చేసేద్దామా అని అవన్నీ కూడా దెయ్యాలంటండి. దుష్టాత్మలన్నీ కూడా దెయ్యాలు అయ్యే అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సర్వశక్తివంతుడైన భగవంతుడి గురించి మాట్లాడుకుందాం. దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? మనందరికీ ఆయన గురించి తెలుసు. స్వర్గంలో ఉండే మన మంత్రి, మన విశ్వాసానికి మరెన్నో ఇతర విశ్వాలకు రాజు, మన విశ్వానికి మరెన్నో విశ్వాలకి ఆయన రాజు, ఆయనే మంత్రి. భగవంతుడి గురించి మనకు తెలియదే ఉంది, మనందరికీ తెలుసు కదా అని చెప్తున్నారు. మనము ఇంకా ఏప్రిల్ 28వ తారీఖు వచ్చామన్నమాట. మీరు నాటిన విత్తనాన్ని బట్టే పంట ఉంటుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు ఏవైతే విత్తనం నాటుతారో దాన్ని బట్టే పంట ఉంటుంది. మనం మామూలుగా చెప్పుకుంటాంగా, వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది, మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టే వస్తుంది కదా. మామిడి నాటితే వేప చెట్టు రాదు కదా. అదే ఇక్కడ ఏంటో చెప్తున్నారు. ఇది ఏంటో చూద్దాం. మనకైతే అంతవరకే తెలుసు. ఇక్కడ ఏం చెప్తున్నారో విందాం. మీరు నాటిన విత్తనాన్ని బట్టి పంట ఉంటుంది. భూలోకంలో చాలా మంది మరణించిన తర్వాత జీవితం ఉంటుందని విశ్వసించరు కదండి. అక్కడ ఏదో ఏదో ఉంటదిలే, అనుభవించేదంతా ఇక్కడ అనుభవిద్దాం, అక్కడ ఏముంటది ఎవరికి తెలుసు, ఇట్లానే మాట్లాడతారు కదా చాలా మంది. అదే చెప్తున్నారు ఇక్కడ, విశ్వసించరు. నమ్మిన వారు కూడా శాశ్వత శాంతిని నమ్ముతారు. నమ్మిన వారు కూడా శాశ్వత శాంతిని నమ్ముతారు. ఎప్పటికీ నిద్రపోతూ ఉండడమే శాశ్వత శాంతి అని అనుకుంటారు. ఎంత తెలివి తక్కువ ముగింపు, ఎంత పొరపాటు ఆలోచన అంటున్నారు. చూడండి, వాళ్ళు విశ్వసించకపోవటం అనేది ఎంత తెలివి తక్కువ పని, ఎంత పొరపాటు ఆలోచన అని వాళ్ళు వాపోతున్నారు అక్కడ. భూలోకంలో ఉన్న మీకన్నా ఆత్మలోకంలో మేము చాలా ఉత్సాహంగా ఉంటాము. ఎందుకంటే ఇక్కడ ఎంత పైకి ఎంత దుర్మార్గంగా ఒకరిని బాధ పెడుతూ ఇలా ఉన్నా కూడా ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదండి. దానివల్ల ఇక్కడ హ్యాపీగా ఉండలేరు. ఒకరిని బాధ పెడతారు, వాళ్ళు బాధపడతారు. కానీ అక్కడ అంట ఆత్మలోకంలో అంట మీకున్న భూలోకంలో ఉన్న మీకన్నా ఆత్మలోకంలో మేము చాలా ఉత్సాహంగా ఉంటాము అని చెప్తున్నారు. శారీరక బాధలు కానీ నొప్పులు కానీ ఏమీ ఉండవు. దాదాపుగా మేము అన్ని వేళలా సంతోషంగానే ఉంటాం. అంతేకాక మేము అందరం ఆత్మలం. భౌతిక శరీరపు బరువు మాకుండదు. మాకు వచ్చిన పని మేము చేయవచ్చు, మాకు నచ్చిన పని మేము చేయవచ్చు. మాకు ఇలాంటివి ఏముండవు, నొప్పులు కానీ బాధలు కానీ శరీరమైన శారీరకమైన బరువు కానీ ఏమి ఉండదు. మాకు ఏది నచ్చితే ఆ పని మేము చేయవచ్చు అక్కడ మా ఆత్మలోకంలో పైన మేము అని అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే మేము ఒకరితో ఒకరం పోట్లాడుకోము, ఒకరికొకరు బాధించుకోము, మేము ఎన్నడూ దొంగతనం చేయం, ఎవరికి హాని చేయం. అందువల్ల చూసారా, ఇందాక చెప్పుకున్నాం కదా, అందువల్ల మా ఇళ్లను కాపాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము పూర్తిగా స్వేచ్ఛగా ఉంటాము. అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇక్కడ అంతా ఎవరిని చూసేద్దామా, ఎవరిని చేసేద్దామా, ఎవరిని ముంచేద్దామా, ఎవరిని బాధ పెడదామా, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలమండి? ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. మీకు ఆత్మసాక్షే లేదా అని అంటాం కదండి. అదే చెప్తున్నారు ఇక్కడ. మాకు ఇలాగ ఒకరిని బాధ పెట్టడం, ఒకళ్ళు భయపెట్టడం, ఒకళ్ళు దోచుకోవడం, లేదు మాకు ఎవరో దొంగలు వచ్చి దోచుకుపోతారు, అవి ఇలాంటివన్నీ మాకు అక్కడ ఏమీ ఉండవు. కాబట్టి మేము అక్కడ ఆత్మలోకంలో చాలా సంతోషంగా ఉంటాము అని చెప్తున్నారు. మా ఇళ్లను కాపాడుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఎవరో వచ్చి దొంగలు ఎత్తుకుపోతారు, ఇలాంటివన్నీ అక్కడ ఏమీ ఉండవని చెప్తున్నారు. అయితే ఇంకేం చెప్తున్నారంటే పూర్తిగా స్వేచ్ఛగా ఉంటాం. ఈ స్వేచ్ఛను మాకు సర్వశక్తివంతుడైన భగవంతుడు ఇచ్చాడు. మేము చదవాలనుకుంటే చదువుతాం, పని చేయాలనిపిస్తే చేస్తాం, విశ్రాంతి తీసుకోవాలంటే విశ్రాంతి తీసుకుంటాం, స్నేహితుడిని చూడాలనిపిస్తే వెళ్ళి చూసిస్తాం, ప్రార్థన చేయాలనిపిస్తే చక్కగా చేస్తాం. మేము ఏది చేయాలనిపిస్తే అది చేయగలం. మీకున్న మీకన్నా కూడా మేము స్వేచ్ఛగా ఉన్నామని అనిపించడం లేదా? మరి మీకు అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నారు మళ్ళీ మనల్ని.
చూడండి, అక్కడ ఎందుకు స్వేచ్ఛగా ఎందుకు హాయిగా ఉంటున్నారో మనం ఇక్కడ ఎందుకు ఉండటం లేదో, ఎందుకంటే వీళ్ళకి భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంది. అందుకే అక్కడ మంచి చక్కగా మంచి లోకాలకి వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ ఎలా ఉన్నాం మనం? మనకి ఎప్పుడు బాధలే. ఎలా ఉన్నావు అని అడిగితే చాలా ఏం బాగున్నాను, వాళ్ళని ఇప్పటికే బాగుపడరు ఇక. అట్లా ఉంటాం. ఎందుకంటే దొంగలు ఎక్కడొచ్చి దోచుకుపోతారో, ఏ రోగాల బారిన పడతాము, శరీరం మేము బరువులు పెంచేసుకొని సొల్లు తినేసి శరీరం బరువైపోయి ఇలాంటి బాధలు ఏమి అక్కడ ఉండవంట. భగవంతుడు ఆశీర్వచనం ఉంది మాకు. ఏం చేయాలనిపిస్తే అది చేస్తాం, స్వేచ్ఛగా ఉంటాం. ఆ స్వేచ్ఛ మాకు భగవంతుడు ఇచ్చాడు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇంకేం చెప్తున్నారు వీళ్ళు? అలా అసలు అది మీకన్నా మేము ఉత్సాహంగా ఉన్నామా లేమా అని మనల్ని అడుగుతున్నారు. మాకు ఎక్కువ ఉందా మాకు తెలియదా? మరి చూసారా, మీ గురించి మాకు తెలిసిన దానికన్నా మాకు ఎక్కువే తెలిసింది కదా. ఇక్కడ మేము మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, మీకు తెలిసిన దానికన్నా, మీరు చేసే దానికన్నా, మీరు ఆలోచించే దానికన్నా ఎక్కువ మేము చెప్పగలం అని. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మనకేమీ తెలియదు, మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భూలోకంలో ఉండే వాళ్ళకి ఏమీ తెలియదు, ఆత్మలోకంలో ఉండే వాళ్ళకి అన్ని చూడగలరు, చేయగలరు, మాట్లాడగలరు, చక్కగా ఏం చేయాలనిపిస్తే అది చేస్తారంట. కాబట్టి మీకు ఏమీ తెలియదు, మాకు అన్నీ తెలుసు అని చెప్తున్నారు వీళ్ళు. అంతేకాదు, మేము పూర్తిగా పరిపూర్ణములని భావించవద్దని ఇలా కోరుతున్నాము. మేమేదో పూర్తిగా పరిపూర్ణలమని భావించవద్దని కూడా కోరుతున్నాం. అంటే మీకు తెలియదు మాకే తెలుసు అని అనుకోమన్నాం కదా అని మేమేదో పరిపూర్ణలమని అనుకోవద్దు, అలా కూడా భావించవద్దు. మేము కూడా నేర్చుకుంటున్నాం. మనం నిన్న అనుకున్నాం కదండి, హనుమంతుడి తోకలాగా రేవులో చెంతల్లాగా అది అక్కడ ఉంటానే ఉంటుంది, ఇక్కడ ఉంటానే ఉంటుంది. కాబట్టి ఈ నేర్చుకోవటం అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి మేము పరిపూర్ణులమే, మీకు తెలియదు మాకే తెలుసు అన్నాం కాబట్టి మేమేమి పరిపూర్ణులమని అనుకోకండి, ఇక్కడ మాకు కూడా నేర్చుకోవాల్సింది ఉంటుందని చెప్తున్నారు. మేము కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు. దేవుడిని చేరగలిగినప్పుడే మాకు పూర్తి పవిత్రత. ఇంకా వీళ్ళు దేవుణ్ణి చేరుకోలేదన్నమాట. ఆ పై ఎన్నో ఆవరణలోకి వచ్చారు వీళ్ళు, 6వ ఆవరణలోకి ఉన్నారు ఇంకా. అయితే 9, 10 ఆ దశలు ఉంటాయి, స్టేజెస్ ఉంటాయంట. అక్కడికి వెళ్తేనే దేవుళ్ళు చేరుకుంటారు. కాబట్టి వీళ్ళు ఇంకా పరిపూర్ణలు అవ్వలేదు అని చెప్తున్నారు. దేవుణ్ణి చేరుకున్నప్పుడే మాకు పవిత్రత, పరిపూర్ణత వస్తాయి, సిద్ధిస్తాయి. ఇప్పుడు మా గురించి మీకు పూర్తిగా తెలిసిందే కనుక మీకు మార్గదర్శకంగా ఉండేందుకు ఆత్మలోకం నుంచి కొన్ని సందేశాలను పంపాలనుకుంటున్నాం. ఇప్పుడు తెలిసింది కదా అక్కడ మేము ఎలా ఉంటామో, మా గురించి అంతా మీకు తెలిసింది కదా. కాబట్టి అక్కడ ఆత్మలోకంలో కొన్ని సందేశాలను మీకు పంపాలనుకుంటున్నాము. అక్కడి నుంచి ఆత్మలోకంలో కన్నా భూలోకం నుంచి త్వరితంగా ఉన్నత స్థాయికి చేరగలరు అని మేము చెప్పాలనుకుంటున్నాం. అంటే చూడండి, ఆత్మలోకంలోకి చేరుకోవాలంటే ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళే త్వరితంగా చేరుకుంటారట ఆత్మలోకంలో. ఇక్కడ ఉంటేనే ఇక్కడ అన్ని నేర్చుకోవడానికి అన్నీ ఉంటాయి, అనుభవాలు అన్నీ ఉంటాయి. కాబట్టి త్వరితంగా ఆత్మలోకంలోకి చేరుకుంటారు అని చెప్తున్నారు వీళ్ళు. ఉన్నత స్థాయికి చేరగలరు అని చెప్తున్నారు. ఎందుకని? ఆత్మలోకంలో కన్నా భూలోకం నుంచే త్వరితంగా ఉన్నత స్థాయికి చేరగలరు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. ఆత్మలన్నీ ఖచ్చితంగా పాటించే సర్వశక్తివంతుడైన భగవంతుడి నియమాలను కొన్ని ఉన్నాయి. అవన్నీ తప్పనిసరిగా పాటించే ఒక భగవంతుడి నియమాలు కొన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైనది, మీరు నాటిన విత్తనాన్ని బట్టి పంట ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, మీరు నాటిన విత్తనాన్ని బట్టి పంట ఉంటుంది అని చెప్తున్నారు. రిపీట్ చాలా ఉన్నాయండి ఇక్కడ రిపీటెడ్గా. సర్వశక్తివంతుడైన భగవంతుడు ఎంతో ప్రేమ, దయ మూర్తిభవించిన వాడు. ఆయన చూపే ప్రేమను, దయను మానవులు అనుచితంగా వాడుకోవడం ఆరంభించారు. కానీ దేవుడు మీకు ఉపచేతనాత్మక మనస్సును లేదా అంతరాత్మను ఇచ్చాడు. ఈ ఈ అంతరాత్మ మనస్సు నాటిన విత్తనాన్ని బట్టి పంట పండుతుంది అనే సూత్రం ప్రకారం పనిచేస్తుంది. ఈ సూత్రం ప్రకారమే అంతా పనిచేస్తుంది అని చెప్తున్నారు. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అన్యాయం అలాంటి అన్యాయం ఏమీ లేదు ఇక్కడ. ఏది చేస్తే అదే ఉంటుంది, కానీ అన్యాయం అనేది ఏది ఉండదు అని చెప్తున్నారు. మీరు మంచివారిగా ఉంటే ఆత్మలోకంలో సంతోషం లభిస్తుంది. మీరు ఎవరికైనా హాని చేస్తే దాని ఫలితం అనుభవించాల్సిందే. అక్కడ మీ అంతరాత్మే మిమ్మల్ని బాధిస్తుంది అని చెప్తున్నారు. మీరు ఎవరికైనా హాని చేస్తే
దాని ఫలితం మాత్రం అనుభవించాల్సిందే. మీ అంతరాత్మే మిమ్మల్ని బాధిస్తుంది. మీ అంతరాత్మే మీకు అసలైన న్యాయాన్ని చేయగలదు. ఇతరులు ఎవరో కాదు, మీకు తెలియకుండానే మీ అంతరాత్మ మనసు మీకు న్యాయం చేస్తుంది. మీరెందుకు బాధపడుతున్నారో కూడా మీ భౌతిక మనసు గ్రహించలేదు. మీరు చేసిన దాన్ని బట్టి మీకు బహుమతో శిక్షో లభిస్తుంది. దీనిని బట్టి చూస్తే సర్వశక్తివంతుడైన భగవంతుడు అత్యంత దయామయుడు, ప్రేమను వర్షించేవాడని, ఎన్నడూ ఎవరిని శిక్షించడని అర్థమవుతుంది. నాటిన విత్తనాన్ని బట్టి పంట పండుతుంది అని మనకు అర్థమైందని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పారో. ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే. ఈ ఈ ఒక్క విషయం మాత్రం మనందరికీ తెలుసు. పత్రి సార్ అంతా ప్రిపేర్ చేస్తారు కదా, మంచి ఏం చేస్తే అదే వస్తుంది. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. ఏది విత్తు నాటితే అదే పంట వస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళు అదే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నారు అనమాట. ఇక మనము ఏప్రిల్ 29కి వచ్చామండి. ఇదేంటంటే పునర్జన్మ. మరి ఇక్కడతో ఆపేద్దాం మేడం. మరి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం.